గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందినటువంటి కోయ రామారావు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణకాంత్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కోయ రామారావు గురజాల నియోజకవర్గంలో ఈరోజు మన టౌన్లో ఉన్నటువంటి ఆర్ఓ గారి ఆఫీస్ నందు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే నా నామినేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్గా విజయవంతం సాధించుకొని ఇప్పుడు బయటకు వచ్చి మీ ముందు నిల్చున్నాను. ఇదే విధంగా రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా నా నియోజకవర్గ ప్రజలు, గురజాల నియోజకవర్గ ప్రజలు, నా యువకులు, నా ఫ్రెండ్స్, నా మిత్రులు అందరూ కూడా, నా శ్రేయోభిలాసులు అందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చరిత్రలో లేని విధంగా గురజాల నియోజకవర్గం నుంచి గెలిపించబోతా ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన నియోజకవర్గంపై భద్రం చేస్తూ మన నియోజకవర్గంపై వస్తున్నటువంటి ఫండుని వారి యొక్క బిల్డింగులు కట్టుకోవడానికి, వారు కోట్లకు పడగలెత్తడానికి ముందుకు వస్తున్నారు తప్పితే కానీ స్థానిక నాయకుడిగా ఇంతవరకు ఎవరు వచ్చినటువంటి పరిస్థితులు కనబడటం లేదు. రాణించేటువంటి పరిస్థితులు కూడా అసలేమీ లేవు, కనబడటం లేదు. ఇందులో భాగంగానే వచ్చినటువంటి ఈ యువకుడికి ఆలోచన, ఈరోజు స్థానికంగా ఖచ్చితంగా రెవల్యూషన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి ప్రధాన పార్టీ నాయకులారా, ఇక్కడే మీకు మొదలైంది మీ పతనం. ఇక నుంచి స్థానికుడు గెలవబోతా ఉన్నాడు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కోయ రామారావు ఇండిపెండెంట్ అభ్యర్థి గురజాల నియోజకవర్గం నుంచి గెలవబోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధానికి మీరు కాదు సిద్ధం, యుద్ధానికి మేము అన్ని రకాలుగా సంసిద్ధం. కోయ రామారావు గారి నాయకత్వం.